దిగులు నీ గుడారమును సమీపించదు, ఏ అపాయము రాకుండా యేసు రక్తం కాపాడును. ఏ దిగులు నీ గుడారమును సమీపించదు, ఏ అపాయము రాకుండా యేసు రక్తం కాపాడును. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఈ ఉదయకాలమందు ప్రేమపూర్వకముగా దేవుడు మనకు పిలిపిస్తున్నాడు. ఈ లోకంలో ప్రయాసంతో కూడి జీవిస్తున్నటువంటి మనందరినీ కూడా ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన విశ్రాంతిని మనకిస్తా అంటున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు మరొకసారి మీ ఇంట్లోకి వచ్చి, అనగా ఈ వాక్యం ద్వారా మీ ఇంట్లో వచ్చి మిమ్మల్ని దర్శిస్తుండగా ఈ ఆరాధన మనందరికీ దీవెనకరంగా ఉండునట్లు, దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు మనందరినీ దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాలం ముందు మీరు మాకిచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. గత వారం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. ఈ ఉదయకాలం ముందు చక్కటి పిలుపును మాకిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు కనుక ప్రభా, ఈ ఉదయకాలం ముందు మా పాప భారములతోనూ మరి కరోనా అనే వైరస్తోనూ మరియు మా లాక్డౌన్లో ఉండి భారంతో ఉన్న మా అందరికీ మీ చేతులు ఎత్తి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మాకందరికి కూడా విశ్రాంతిని దయచేయమని, ఈ ఆరాధనలో పాల్గొంటున్న మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని మీరు మాయింపరచుకొని మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలమందు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా బెత్లెహేం సంఘ పక్షాన ఈ ఆరాధనలోకి ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనందరినీ కూడా ఈ ఆరాధనలో దీవించాలని కోరుకుంటూ మనం ఈ దేవుణ్ణి స్తుతిద్దాం. మొట్టమొదట దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి మనము స్తుతిద్దాం. 11వ పాట పరిశుద్ధ 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 ప్రభు అనే పాటను మన వారు నడిపిస్తారు. వారిని ఫాలో అయ్యి మనము పాడుకుందాం. దేవుడు వారిని మనల్ని ఈ యొక్క ఆరాధనలో దీవించునుగాక. 11వ పాట పరిశుద్ధ 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 ప్రభువా. పరదూతలైనా నిన్వారి
పాట సంఖ్య 299, ఎల్లవేళలందు కష్టకాలమందు. 299వ పాట పాడుకుందాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండా యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండా యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. జ్ఞానము నీవే నా పానము నీవే, జ్ఞానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే, జ్ఞానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండా యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండా యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నా కాంతయు నీవే. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నా కాంతయు నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండా యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. పాట నంబర్ 177, యేసు మమ్ము నడిపించుము అనే పాట. 177 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 432వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 432. యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావలే.
పాపులైన మాము నీవంగీకరింతువు. మమ్మును పవిత్రపరచి మమ్ము విడిపించుమి. యేసునాథా ప్రియనాథా నిన్ను నాశ్రయింతుము. యేసునాథా ప్రియనాథా నిన్ను నాశ్రయింతుము. బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందుము. ప్రియ రక్షకుండ యేసు నీ ప్రేమ చూపుమా. యేసునాథా ప్రియనాథా మమ్మింకా ప్రేమించుమా. యేసునాథా ప్రియనాథా మమ్మింకా ప్రేమించుమా. ఈ సమయాన మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ మాణిక్యం గారు ముందుకొచ్చి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుండి ఆఖరి వరకు చదివి వినిపిస్తారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుండి ఆఖరి వరకు చదివి వినిపిస్తారు. బ్రదర్ మాణిక్యం. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుంచి 50 వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుంచి 50 వరకు చదువుకుందాం. మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనపడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవడి, క్షణములో నేను వారిని నశింపజేయునని మోషేకు సెలవుగా వారు సాగిలపడరి. అప్పుడు మోషే నీవు ధూపాప్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యనకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బతికిన వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాగా 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరున్న మోషే ఎదుకు తిరిగి వచ్చును. చదవని వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు మనము ప్రార్థనలోకి వెళ్ళకముందు, విజ్ఞాపన ప్రార్థన చేయకముందు మన అలవాటు ప్రకారం ఒక దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దేశాన్ని తెలుసుకొని దాని కొరకు మనము ప్రార్థన చేస్తాం. మరి పోయిన ఆదివారం మనము లెబనాన్ దేశాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం, చూసాం. ఈ ఉదయకాలం మందు లెథో అనే దేశాన్ని మనము తెలుసుకుందాం. అది నేను సరిగా ప్రొనౌన్స్ చేస్తున్నో లేదో కానీ LESOTHO లెథోస్ ఆఫ్రికా ఖండంలో ఉన్నది. ఇది దాదాపు 30,335 చదరపు కిలోమీటర్ విస్తీర్ణతలో ఉన్నది. దీని యొక్క జనాభా 20,84,184 మంది ఉన్నారు. సగటున 69 మంది 1 కిలోమీటర్లో జీవిస్తున్నారు.
ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మౌంటైన్స్ ఉన్నాయి, పర్వత శిఖరాలు ఉన్నాయి కనుక జనాభా సంఖ్య తక్కువగా ఉంటున్నది. క్రైస్తవులు 89% ఉన్నారు. ఎథ్నిక్ రిలీజన్ అనగా స్థానిక మతస్థులు 9 ఉన్నారు. ఇందులో 6 భాషలు ఉన్నాయి. 5 భాషలలో బైబిల్ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ దేశము క్రైస్తవ దేశమైనా ఒకప్పుడు ఇది ఎయిడ్స్ వ్యాధితో పీడించబడ్డటువంటి దేశం. 23% జనాభాలో ఎయిడ్స్ కలిగినటువంటి దేశమై ఉంటున్నది. ఈ ఎయిడ్స్ వల్ల ఇతర పరిస్థితుల వల్ల పెద్దలు ఎంతోమంది చనిపోతే ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు 1,00,000 అనాథ పిల్లలు ఉన్నారని అంచనా వేశారు. ఒకవేళ ఇప్పుడు మారి ఉండొచ్చు. కనుక ఇంతమంది అనాథ పిల్లలు ఉన్నారు. వారి కొరకు కూడా మనము ప్రార్థన చెయ్యాలి. పోయిన ఆదివారం మన రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన ఒడిశా విషయం తెలుసుకున్నాం. ఈనాడు పంజాబ్ విషయమై తెలుసుకుందాం. పంజాబు రాష్ట్రము 50,400 చదరపు కిలోమీటర్లలో ఉన్నది. దాని యొక్క జనాభా 2,82,16,088 ఉన్నారు. 2,82,16,000 మంది అనగా సగటున 571 మంది ఒక కిలోమీటర్లలో ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో సిక్కులు 59%, హిందువులు 36%, క్రైస్తవులు 1%, ముస్లింలు 1%. కనుక ఈ యొక్క రాష్ట్రాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో ఎన్నో తెగల వారికి సువార్త అందలేదు కనుక వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలని కోరుకుందాం. గత వారంలో మరి తల్లుల దినమై ఉన్నది. మరి అదే కాకుండా నర్సెస్ దినమై కూడా ఉన్నది కనుక ఈ 2 గుంపులను కూడా మనం జ్ఞాపకము చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు మీరు మాకిచ్చిన సమయం బట్టి వందనాలు. నీ బిడ్డలుగా మీ సన్నిధికి వస్తున్నాం. గత వారమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి సహాయం చేసి నడిపించిన విధానం బట్టి వందనాలు. ఈ ఉదయకాలమందు నీ బిడ్డలుగా మీ సన్నిధికి వచ్చి ఇతరుల కొరకు ప్రార్థన చేసే కృప మాకిచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రపంచాన్ని దీవించండి, మరి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో 212 దేశాలలో ఈ కరోనా వైరస్ మరి బాధ పెడుతూ పీడిస్తుండగా మీ దయ ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులెత్తి చాపి ఆ కరోనాను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సెలవిచ్చారు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. విశ్వాసులుగా ఆ పట్టణం కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు దేశం కొరకును అరబ్బు దేశాల కొరకును ప్రార్థన చేస్తున్నాం. వారు ప్రేమ అనురాగాలతో శాంతితో జీవించినట్లు నీ కృప దయచేయండి. ఈ ఉదయకాలమందు దేవా, మరి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి లెసతో అనే దేశాన్ని గురించి మేము తెలుసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ 89% క్రైస్తవులు ఉంటుండగా ఈ దేశాన్ని మీరు దీవించి అభివృద్ధిపరచండి. కొండల ప్రదేశంగా ఉంటుండగా మరి కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయని మేము వింటున్నాం, చూస్తున్నాం. ఆ ఇబ్బందులను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, క్రైస్తవ సంఘాన్ని ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధితో జనాలు మరి సతమతం అవుతుండగా మీ చేతులు చాపి ఆ యొక్క వ్యాధిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. దాని ద్వారా అనేకులు అనాథులుగా విడవబడుతున్న పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు వారిని కనికరించండి, మంచి భవిష్యత్తు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
మా రాష్ట్రాలలో సంపన్నమైన రాష్ట్రము పంజాబ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సస్యశ్యామలముగా దాన్ని దీవించావు. 5 నదులు దాంట్లో ప్రవహిస్తూ దాన్ని పచ్చగా చేసి ఉంటుండగా ఆశీర్వదించండి. అదేవిధంగా సువార్త సేవ కొరకు కూడా విశ్వాసంలో కూడా పచ్చదనాన్ని దానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులు ఇంకా అల్పసంఖ్యాకులో ఉంటుండగా మీరు బలపరచండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, అదేవిధంగా మరి 14 గుంపుల తెగల వారికి సువార్తనే అందలే ప్రభా, వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించి దీవించి మీ సువార్త వారికి వినబడినట్లు నీ కృప దయచేయండి. ఈ ఉదయకాలం మందు మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రైమ్ మినిస్టర్ కొరకు, మా ప్రెసిడెంట్ కొరకు, మా మినిస్టర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ విషయంలో వారు తీసుకోవాల్సిన తీర్మానాలను మీ నడిపింపు ద్వారా జరిగించమని, చక్కగా తీసుకోవడానికి మా దేశ మీ యొక్క క్షయోభిలాషగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఈ యొక్క కరోనా వైరస్ను అరికట్టుమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, మరి మా రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులెత్తి మా రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కరోనా వైరస్ తక్కువ చేయమని ప్రార్థన చేస్తున్నాం. త్వరలో లాక్డౌన్ విషయంలో మా వారు తీర్మానం చేయవలసి ఉంటే సరైనటువంటి పరిజ్ఞానం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు దేవా, నీ యొక్క బిడ్డలుగా మేము వస్తున్నాం. మా పట్టణం హైదరాబాద్ కొరకు, మా ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాదు ఎక్కువగా రెడ్ జోన్లో ఉంటుండగా నీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు ఎక్కడెక్కడైతే ఇప్పుడు కూర్చొని ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో ఆ ఏరియాస్ అన్నీ కూడా మీరు కనికరించి చూసి మరి కరోనా వైరస్ లేకుండాన్నట్లు, రెడ్ జోన్గా ఉంటే వాటిని త్వరలో గ్రీన్ జోన్గా మార్చుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు మా సంఘస్థులందరినీ పేరు వరుసన దీవించి కాపాడండి. మీ చేతులు ఎత్తి ఆశీర్వదించండి. విశేషముగా మా సీనియర్ సిటిజన్స్ను, చిన్నవారిని, పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఈ వైరస్ సోకకుండునట్లు భద్రపరచండి, సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు దేవా, ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం మందు మా వారు ఈవెన్ ఆదివారమైనను ఎసెన్షియల్ సర్వీసెస్ని బట్టి వాళ్ళ ఆఫీసెస్కు, ఉద్యోగాలకు వెళ్ళి ఉండవచ్చు. మా సంఘస్థులు, ఇతరులు ప్రభా ఎంతోమంది మెడికల్ లైన్లో ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది మున్సిపాలిటీలో ఉన్నారు, ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎంతోమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎంతోమంది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వారిని మీరు కనికరించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. బ్యాంకింగ్ సర్వీస్లో కూడా కొందరు ఉన్నారు, వారిని కూడా మీరు కనికరించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలం మందు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి వారిని మీరు దీవించండి. నాయనా, ఇది ఒక ఆధిక్యత, అందరము ఒక్క చోటుకు వచ్చే పరిస్థితి ఉన్నాను, అయినను లాక్డౌన్ చేశా. లాక్డౌన్ ద్వారా మాకు ఒక లాభం కలిగినది. ఒక్క ఆలయమే కాకుండా ఇన్ని ఆలయాలను నీవు తెరిచావు. మేమందరం కూడా నీ కొరకు జీవించుటకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా దీవించాను. అంతేకాదు ప్రభా, నీ వాక్యంలో సెలవిచ్చావు, మా శరీరము లేక మా దేహమే మీ యొక్క ఆలయమై ఉంది కనుక మమ్మును మీ ఆలయముగా మార్చుకొని పరిశుద్ధులుగా జీవించుటకు నీ కృప దయచేయండి. ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో మీరుండి మిమ్మును మీరు మహింపరచుకొని ఇంతవరకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ మిగతా సమయాన్ని కూడా మీ చేతిలో పెడుతూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘస్థులారా,
ఈ సమయాన మన వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. మనం వారికి అవకాశం ఇస్తాం. यीशु
ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసులారా, మీరు మీ కుటుంబాలు క్షేమముగా సంతోషముగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. అంతేకాదు ప్రతి ఆదివారము ఈ విధంగా మీరు సరిగ్గా 11 గంటలకు కుటుంబ సమేతంగా కూర్చొని ప్రభు పాద సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఇంకా ఎవరైనాను కొంచెం ఆలస్యం చేస్తే మీరు దయచేసి 11 గంటల లోపల కుటుంబంగా కూడుకొని ఆరాధనలో సంఘమంతటితో కలిసి మనం ఆరాధనలో పాల్గొనాలని కాపరిగా మీకు విజ్ఞప్తి చేయుచున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవుడు గత వారమంతా కూడా మనల్ని కాపాడి భద్రపరిచాడు. ఆయన రెక్కల కింద మనల్ని పెట్టుకున్నాడు. పోయిన ఆదివారము దైవజనుడు అయినటువంటి యేసు గారు మనకు సందేశాన్ని ఇచ్చారు, ఒక సత్యాన్ని ఇచ్చారు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉంటే మనకు విరోధి ఎవడు అని. అంతకుముందు నేను పంచగ్రంథాల నుండి ఈ యొక్క తెగుల గురించి కొంత జ్ఞాపకము చేశాను. దేవుడు మానవునికి తెగులు ఎందుకు పంపిస్తాడని. మొట్టమొదటిది మనం చూసాం, కఠిన హృదయం ఉన్నప్పుడు దేవుడు తెగులు ద్వారా మొత్తుతాడని, అవిధేయత ఉన్నప్పుడు మొత్తుతాడని, సనుగుకొంటే మరి తప్పుడు సమాచారం ఇస్తే మరి దేవునికి భయపడకుండా జీవించిన వారిపై తెగులు పంపిస్తానని మనం వాక్యంలో చూసాం. అదే తలంపులతో మనం ఇంకా ముందుకు వెళుదాం. బైబిల్ అంతట్లో లేక బైబిల్లో దాదాపుగా 120 సార్లు ఈ తెగుల విషయమై రాయబడి ఉంది. హీబ్రూ గ్రీకు భాషలో వేరు పదాలు వాడారు. నేను అవన్నీ కూడా మీకు తీసుకురాను, కన్ఫ్యూజన్ చేయను. కానీ సింపుల్గా 120 సార్లు ఈ తెగులు అనే పదము బైబిల్లో మనకు కనబడుతున్నది. ఈ ఉదయకాలం ముందు ఇంకా 2-3 తలంపులు అదే లైన్లో మనము వెళుదాం. ఎందుకు దేవుడు తెగులను మానవుల మీదికి పంపిస్తాడు? ఇవి 5 నేను చెప్పాను. కఠిన హృదయం అన్నాను, అవిధేయత అన్నాను, సనుగుకొనడం అన్నాను, తప్పుడు సమాచారం అన్నాను. దేవునికి భయపడకుండా ఉండే వారి మీద తెగులు పంపిస్తా అన్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి మానవులు చేయబట్టి లేక మానవులను బట్టి తెగులు వస్తున్నాయి. ఇప్పుడు దేవుని బట్టి దేవుడు ఎందుకు కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మనకు బయలుపరుస్తాడో చూపిస్తాడో చూద్దాం. దేవుడు తన యొక్క శక్తిని చూపించాలని కూడా ఇలాంటి తెగులు తీసుకొని వస్తాడని వాక్యంలో సెలవిస్తున్నది. దేవుడు తన గొప్పతనాన్ని తన శక్తిని చూపించుకోవడానికి మరి ఇలాంటి తెగులు చూపించి తెప్పించి దేవుని తాను రుజువు చేసుకుంటాడు. ఎప్పటికి కాదండి, కొన్నిసార్లే ఆ విధంగా చేస్తాడనేది జ్ఞాపకం పెట్టుకుందాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. సమస్త భూమిలో నా వంటి వాడెవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయూ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ పంపెదను. ఈసారి నేను తెగులు ఎందుకు పంపిస్తున్నానంటే సమస్త భూమిలో నా వంటి వాడెవడునూ లేడు, నా వంటి దేవుడు ఎవడునూ లేడు, నా వంటి గొప్పవాడు లేక శక్తివంతమైనటువంటి వాడు ఎవడునూ లేడని చెప్పి మరి దేవుడు ఫరోతో మరి సెలవిస్తూ ఈ యొక్క తన యొక్క గొప్పతనాన్ని చూపించాలని మరి ఈ యొక్క తెగులను జ్ఞాపకము చేస్తున్నాడు. మరి అదే 16వ వచనంలో చూడండి, నా బలమును నీవు చూచినట్లు భూలోకమంతటను నా నామమును ప్రచురము చేయునట్లును
ఇందుకే నేను నిన్ను నియమించినాను, భూలోకమందంతటా నా నామము ప్రచురపరచబడును. భూలోకమంతా దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని గొప్పతనాన్ని చూడాలని మరి దేవుడు ఈ విధంగా తెగులు పంపించి ఆనాటి ప్రజలకు వార్నింగ్ ఇచ్చినట్లు మనము చూస్తున్నాం. ఇంకొక వచనాన్ని మళ్ళీ చదువుతాను నేను. ద్వితీయోపదేశ నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రావు. మీ మీదికి తెగులు రావని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఎందుకు? ప్రక్కవారికి తెగులు వస్తున్నాయి, ఈ ప్రక్కలో వస్తున్నాయి. మధ్యలో ఒకవేళ యూదులు ఉంటే, మరి ఇశ్రాయేలీలు ఉంటే వారి మీదికి తెగులు రావంటున్నాడు. దేవుని బిడ్డలారా, తన యొక్క గొప్పతనాన్ని బయలుపరచుకోవడానికి కూడా దేవుడు కొన్నిసార్లు, ఎప్పటికి కాదండి, కొన్నిసార్లు మరి ఈ తెగులు పంపించి తన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తానని దేవుని వాక్యంలో చెలవిస్తున్నది. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తీయుల మీద వచ్చిన తెగులు మీ మీదికి రాకుండా నేను చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క గొప్ప శక్తిని మానవాళికి చూపించడానికి దేవుడు ఇలాంటి తెగులు అప్పుడప్పుడు పంపిస్తా అంటున్నాడు. దేవుడు ఇలాంటి తెగులు పంపించి నేనే నిజమైన దేవుణ్ణి, నేనే శక్తివంతమైన దేవుణ్ణని మానవుడు తెలుసుకోవాలని ఇలాంటి తెగులు తీసుకొని వస్తున్నాడని మనం చూస్తున్నాం. రెండోది, దేవుని సర్వశక్తిమంతుడని తెలుసుకోవాలని కూడా దేవుడు మరి ఇటువంటి భయంకరమైన విపత్తులను మనకు తీసుకొని వస్తున్నాడు. 2వ రాజుల గ్రంథానికి వెళదాం. ఇది కొంచెం తేడాగా ఉంది. నిజంగా తెగులు రాలే కానీ అలాంటి పరిస్థితే వచ్చినది ఇక్కడ. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు, ఆయన దాసుడు కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు మరి ఒక ఉదయకాలం ముందు ఏం జరిగిందో చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం లేక 14 చదువుతాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఇండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదము చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికుడై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని
కండ్లు తెరువజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూసెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఎలీషా తన శిష్యుడు లేక తన దాసుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. మనకు ఊహకు మించినటువంటి సమస్య మనకున్నది. ఈ దినాలలో మనకు కరోనా అనే వైరస్ ఉన్నది. నేను దాని విషయం ఎక్కువ చెప్పాను, మీకు నాకంటే ఎక్కువ తెలుసు. పేపర్లలో చదువుతున్నారు, టీవీలో వింటున్నారు, ఎక్కడ చూడు ఎవరు చూడు కరోనా వైరస్ అనే ఉంది. నేను దాని విషయం చెప్పాను. కానీ దాని యొక్క భయంకర స్థితి మన చేతులలో లేకుండా అన్కంట్రోలబుల్ అంటాం కదా, అదుపులో పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎలీషా సేవకుడు కూడా అటువంటి పరిస్థితిని ఉదయకాలం లేవంగానే చూశాడు. ఏం చూశాడు? కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. గొప్ప సైన్యం వచ్చారు, ఆ పట్టణాన్ని చుట్టుకున్నారు. వారికి ఏం చేయాలో తోయడం లేదు. అయితే దేవుని సేవకుని వద్దకు వచ్చారు. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో ఉంది. ఈ యొక్క సేవకుడు అదే చేశాడు. రాజు దగ్గరికి పోయి చెప్పలేదు, అక్కడున్న సైన్యాధిపతికి చెప్పలేదు. కానీ దేవుని సేవకుడైనటువంటి ఎలీషా యొద్దకు వచ్చి పరిస్థితిని వివరించాడు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఎలీషా చేసిన చిన్న పని ఏంటంటే, దేవా వీడి యొక్క మనోనేత్రాలను తెరువమన్నాడు. దేవుడు ఆ విధంగా తెరిచాడు. 17వ వచనం, వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను. వాళ్ళక్కడ రథాలున్నాయి, గుర్రాలున్నాయి, గొప్ప సైన్యం ఉంది. ఇక్కడ దేవుడు దానికంటే గొప్ప సైన్యాన్ని పంపాడు. అగ్ని వచ్చింది, మరి గుర్రములు, రథములు ఇవన్నీ కూడా వచ్చాయి. మన దేవుడు గొప్ప దేవుడు అనేది జ్ఞాపకం చేసుకుందాం. హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు మానవుని యొక్క అవిశ్వాసాన్ని లేకుంటే మానవుని యొక్క ప్రయాసాన్ని, ఇంతకుముందే మనం చదివాం, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. మరి ఈనాడు ఎలీషా కూడా ఆ శిష్యుని దేవుని యొద్దకు నడిపించాడు. ఒక రకంగా వాడి కళ్ళు తెరిపించాడు. దేవుని సైన్యాన్ని చూశాడు. ఎవరండి? సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా. దేవుడు సైన్యానికి అధిపతి అని, ఇవన్నిటికంటే అధిగమించినటువంటి వాడని, వీటన్నిటినీ కంట్రోల్ చేసేవాడని దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేయడానికి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను గుండా మనని నడిపిస్తాడు. మూడోది చూద్దాం, మన మనోనేత్రాలను తెరిపించడానికి దేవుడు ఇలాంటి పరిస్థితిని ఇస్తాడు. తన యొక్క శక్తి ప్రభావాలను చూపించడానికి ఇలాంటి పరిస్థితిలో నడిపిస్తాడు. మూడవది మనకున్నది ఏంటంటే, దేవుడు తన ప్రజలను అవిధేయులుగా ఉన్నప్పుడు వారిని
వార్నింగ్ ఇస్తున్నాడు, వారికి వార్నింగ్ ఇస్తున్నాడు. అవిధేయులుగా ఉన్నారంటే వారికి హెచ్చరిక ఇస్తున్నాడని మనము జ్ఞాపకము చేసుకుందాం. అదే లేవీకాండం 26వ అధ్యాయంలోకి వెళ్దాం. లేవీకాండం 26వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ విధంగా చూస్తున్నాం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినడలా నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. కింద కూడా చూడండి, అదే అంటాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మీ పాపమును బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. 28వ వచనం చూడండి, నేను మీ పాపములను బట్టి 7 మిమ్మును దండించెదను. 7 బహుశా ఈ దినాలలో మనకు దేవుడు అదే ఇస్తున్నాడో ఏమో. ఎక్కడ చూడు అన్ని దేశాలు దాదాపుగా పేపర్లో క్రానికల్లో ఇచ్చినట్లు 212 దేశాలలో ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అయినదని దేవుడు 7 మనకిస్తున్నాడేమో, జ్ఞాపకం చేసుకుందాం. కనుక కొన్నిసార్లు దేవుడు మనని హెచ్చరిస్తాడు, ఇలాంటి పరిస్థితుల గుండా నడిపిస్తూ, ఇలాంటి పరిస్థితుల గుండా మనని నడిపిస్తూ చేస్తాడనేది జ్ఞాపకము చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అలనాడు దేవుడు ఇశ్రాయేలుకు ఆ విధంగా చేశాడు. ఈనాడు దేవుని ప్రజలైనటువంటి మనల్ని ఇలాంటి పరిస్థితుల గుండా నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళుతున్నాడనేది మనము చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49 చూసినట్లయితే కోరహు కుమారులు మోషే అహరోనుల మీద తిరుగుబడినప్పుడు కోరహు బాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగుల చేత చచ్చిరి. 14,700 మంది ఆ దినాలలో అది ఒక పెద్ద నంబర్. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా ఆ దినాలలో లేదు. కనుక దేవుడు ఆ యొక్క ప్రజలకు అలాంటి పాఠాన్ని ఆయన వారికి నేర్పించాడు. ఈ ఉదయకాలం మందు కూడా మనకు వేల మంది చనిపోతున్నారు, లక్షలు చనిపోయినారు. దేవుని బిడ్డలారా, విశ్వాసులైనటువంటి మనము ఒకసారి మనని మనం ఆలోచించుకుందాం. వేర్ వి ఆర్. ఈ ఉదయకాలం మందు దేవుడు ఇలాంటి పని చేస్తున్నాడు లేక అలో చేస్తున్నాడంటే ఒక ఉద్దేశం ఉందని జ్ఞాపకం చేసుకుందాం. 3 సత్యాలు చెప్పాను. దేవుని సైడ్ నుండి తెగులు ఎందుకు వస్తాయి. 1, నేను శక్తివంతమైన దేవుణ్ణని మానవులు తెలుసుకోవాలని చెప్పాను. 2వది, మానవుని యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు తెరిపించాలని ఇటువంటి విపత్తులను మనకు తీసుకొని వస్తాడు. 3వది చెప్పాను ఏంటంటే, దేవునికి విరోధంగా పాపము చేస్తున్నటువంటి తన ప్రజలను హెచ్చరించడానికి ఇలాంటి విపత్తులు లేక తెగులు తీసుకొని వస్తాడని జ్ఞాపకము చేశాను. అయితే దేవుని వాక్యంలో ఇంకొక మాట ఉంది, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప కలిగినటువంటి దేవుడు మన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక ఈ ఉదయకాలం ముందు నీవు ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత బాధలలో ఉన్నా, దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ వే అవుట్. యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని వాక్యంలో ఉన్నది. మన దేవుడు కృపయు వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. దేవుని వాక్యంలో మనకు పదే ఈ యొక్క
సందర్భాలు మనకు తెలియజేయబడ్డాయి. దేవుని యొద్ద, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప కలిగినటువంటి దేవుడు కనుక ఈ కృప కలిగినటువంటి దేవుడు తన ప్రజలు నశిస్తుండగా మాలాంటి సేవకులకు తను కనికరించి వారికి ఒక వే అవుట్ చూపెడుతున్నాడు. చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుతప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాకు తెలిసిన టీచర్లు ఏం చేసేవారంటే ఆన్సర్ రాకుంటే మెల్లంగా హింట్ ఇచ్చేవారు. మొత్తం ఆన్సర్ చెప్పారు కానీ కొంచెం దానికి క్లూ ఇచ్చేవారు. దాన్ని బట్టి ఆన్సర్ రాసుకునేవాళ్ళం. మన దేవుడు కూడా ఆ విధంగానే కృప కలిగినటువంటి వాడు, వాత్సల్యత కలిగినటువంటి వాడు. చూడండి ఏం చేశాడు. కోరహు తన గుంపంతా కూడా మోషే అహరోనుల మీద తిరుగుబడ్డప్పుడు దేవునికి ఒక దిక్కు కోపం వచ్చింది, వారిని మొత్తాడు. రెండో దిక్కు కృప కలిగింది. దేవుడు గనుక కృప చూపించి మరి మోషేతో ఈ సెలవిచ్చాడు, వారి కొరకు ప్రాయశ్చిత్తము చేయుమని చెప్పాడు. చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46 నుండి 48 వరకు మనం చూద్దాం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠంపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజములోనికి వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టునని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వాని బ్రతికియున్న వారి మధ్యను నిలువబడగా తెగులు ఆగిపోయెను. దేవుడు మోషే అహరోనులకు సెలవిస్తున్నాడు, నేను కోప్పడుతున్నాను కానీ నా కోపము నిమిషం మాత్రం ఉండును, అనగా టెంపరీగా కొంతకాలమే ఉంటుంది. కనుక నీవు వెళ్ళి వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తపడమంటున్నాడు, ప్రాయశ్చిత్తాన్ని చేయమన్నాడు. మరి అహరోను మోషేలు దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళారు, అక్కడ నిలబడ్డారు. ఎక్కడ నిలబడ్డారంటండి, అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగిపోయెను. మొట్టమొదటిది ప్రాయశ్చిత్తము చేశాడు. దేవుని సన్నిధి నుండి ఆ నిప్పు తీసుకొచ్చి వారిని శుద్ధిపరిచాడు. యెషయా భక్తుడు కూడా అయ్యో నేను పాపిష్టిని అన్నప్పుడు ఆ కారు నిప్పు అక్కడి నుండి తీసుకొచ్చి ఆయన పెదవులకు పెట్టి ఆయన శుద్ధుడయ్యాడు, స్వస్థతను పొందాడు. ఇక్కడ కూడా తెగులు ఆగిపోవాలంటే ధూపము వేశారు, ధూపము వేసి ప్రాయశ్చిత్తం చేశారు మొదటిది. కనుక సంఘముగా ఎంతోమంది ఉన్నారు, ఇశ్రాయేలు 1000 మంది ఉన్నారు. యెహోషువ దేవుడు అహరోను మోషేను నిలబెట్టించాడు ప్రాయశ్చిత్తము చేయడానికి, ప్రార్థన చేయడానికి. దేవుడు వీరిద్దరిని వాడుకున్నాడు. దేవుని సంగమా, మన హైదరాబాదులో నీవు నివసించే స్థలంలో, మనము నివసించే రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. ఈనాడు దేవుడు కోరుతున్నాడు, ఈ ప్రజల కొరకు, ఈ ప్రజల నిమిత్తమై ప్రాయశ్చిత్తము నొందేవాడొకడు కావాలి. గెటప్, రన్, ఉరుకుమంటున్నాడు.
ఈ దినాన అది చేద్దామా? ఈ దినాన అది మనం చేద్దామా? దేవుని తెగులు పోవాలంటే పరిహారము జవాబు చూస్తున్న మొట్టమొదటిది ప్రాయశ్చిత్తము చెయ్యాలని. రెండోది చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యాన్ని చేశాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఉదయకాలమందు నీవు నివసించే నీ స్థలములో అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయి. చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలిచి వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ఆ కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుందాం. స్వార్థంగా మనం మన ఇళ్ళలోనే ఉండొద్దు. స్వార్థంగా నేను, నా కుటుంబము, మాది అని కాకుండా ఇతరుల కొరకు ప్రాయశ్చిత్తము చేసే వారిగా ఉండాలని జ్ఞాపకము చేసుకుందాం. మాదే ప్రియమైనటువంటి వారలారా, మూడవది నాది ఏంటంటే ప్రాయశ్చిత్తమే కాదు, వారి పట్ల కనికరము మనము చూపించాలనేది కోరుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు జనాలను చూసినప్పుడు అయ్యో వీరు కాపరు లేని గొర్రెల వరే ఉన్నారని వారి మీద కనికరం చూపించాడు. తాను వాక్యము చెప్పుతూ ఉన్నప్పుడు జనులు ఆకలి కొని ఉంటే వారిపైన జాలి కలిగి కనికరించి వారికి భోజనం పెట్టాడు. ఈ ఉదయకాలం ముందు కనికరము కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కనికరాన్ని మనం చూపిద్దాం. కనికరాన్ని చూపిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం, అహరోను చచ్చిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. ఇలాంటి పరిస్థితి 165 ఏడీలో ఒక సంఘటన రోమా ప్రాంతంలో జరిగినది. ఇది బహుశా చరిత్రకారులు అంటారు మొట్టమొదటి స్మాల్ పాక్స్, మశుష్కం అంటాం కదా, ఇది మొట్టమొదట వేల మంది చనిపోతున్నారు. 15 సంవత్సరాల వరకు ఇది పీడించిందట. అయితే ఆనాడు జనులు కుప్పలుగా మరణించినప్పుడు వాళ్ళని తీసుకుపోయి పెంట కుప్పలో పడేసినట్లు మరి పడేస్తూ ఎవరిని కూడా ఆదుకోకుండా పెడితే ఆనాటి ఆదిమ క్రైస్తవులు వారిని తీసుకొని వచ్చి కొన ప్రాణంలో ఉంటే, బాధలో ఉంటే వారికి గాయాలు కడిగి వారికి కావలసిన సహాయము చేసి పరోపకార్యాలు చేశారట. మార్కోస్ అనే రాజు మరి ఆ దినాలలో తన సైన్యాన్ని పంపించి సంచరింపజేసి ఒక సర్వే తీశాడట. ఇలాంటి పరిస్థితులలో క్రైస్తత్వం ఎందుకు అభివృద్ధి చెందుతున్నదని వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, సమాజముగా, రాజరికముగా, ప్రభుత్వ పరంగా మీరందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులో ఉన్న వారిని వెలివేశారు. క్రైస్తవులు వారిని దగ్గర తీసి వారు గుడ్ సమారిటన్, మంచి సమరయుని పరిస్థితిని చూపించి వారిని పరామర్శించి వారి ప్రాణాలు కాపాడారు. కనుకనే అనేకులు క్రైస్తత్వంలోనికి, క్రీస్తులోనికి ఆకర్షింపబడి సంఘము అభివృద్ధి చెందింది. బహుశా దేవుడు ఈ యొక్క పరిస్థితి మనకు అందుకొరకే తెచ్చాడేమో. మన ప్రేమ, మన సమారిటన్, మంచి సమరణి యొక్క ప్రవర్తన చూపించి అనేకులను ఆకర్షించడానికి. దేవుని సంగమా, విశ్వాసులారా, ఈ యొక్క వైరస్
లేకుంటే ఈ యొక్క తెగులు ఎందుకు వచ్చాయో నేను చూపించాను. 3 కారణాలు. దేవుడు తన శక్తిని, ప్రభావాన్ని చూపించడానికి, మానవుని యొక్క మనోనేత్రాలు తెరవడానికి తీసుకొని వచ్చాడు. దేవునికి విరోధంగా ప్రవర్తించిన వారిని చక్కజేయడానికి తీసుకొచ్చాడని. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులము సంఘముగా మన యొక్క పరిహారము లేక జవాబేందో కూడా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, మోషే అహరోన్ల మాదిరి ధూపము వేసి దేవునికి ప్రార్థన చేస్తాం. మోషే అహరోను మాదిరి చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో ఉండి వారి కొరకు ప్రార్థన చేస్తాం, మధ్యవర్తిత్వం ఇస్తాం. ఇబ్బందులో ఉన్న వారిని ఆదుకుందాం. దేవునికి స్తోత్రం. మన సంఘం వారు 2 సార్లు అలాంటి కార్యం చేశారు. బీదలైన వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. బహుశా లాక్డౌన్ పెరిగితే మళ్ళొకసారి వస్తే 3వసారి కూడా ఇవ్వడానికి మనం సిద్ధపడదాం. 3 కారణాలు చెప్పాను. ధూపం వేద్దాం, వారి మధ్యలో నిలబడదాం, వారికి అండగా ఉండి సహాయము చేద్దాం. 4వది చెప్పి నేను ముగిస్తాను. ఇది ప్రపంచమంతటిలో దేవుడు చేసే కృప, కనికరం కలిగినటువంటి కార్యం అనేది జ్ఞాపకము చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, అంత దినాలలో ఇలాంటివి జరుగుతాయి, సంభవిస్తాయి, కరువులు వస్తాయి, తెగులు వస్తాయి, నాశనం వస్తాయి, ప్రజల మీదకి ప్రజలు తెగులు వస్తాయి అన్నాడు. అయితే దేవుని కరుణామయుడు గనుక కనికరించి మనకు సహాయం చేసే దేవుడు ఇంటున్నాడు. ఒక చిన్న మాట యేసు ప్రభువారు అన్నాడు, అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత, అంతం వరకు సహించినవాడు రక్షణ పొందును. ఏమో ఇది 2వ రాకడకు సమీపమేమో, దేవుని రాకడ సమీపమైందేమో. మనకు దేవుడి ఉదయకాలమందు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము అంతం వరకు సమీపముగా ఉండాలని జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక వచనం చదివి నేను ముగిస్తాను. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తుండో మనకు చూద్దాం. రోమా పత్రికలోనికి వెళదాం. రోమా పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవేమో. మీ మేలు కొరకు, నా మేలు కొరకు, మన మేలు కొరకు దేవుడి తెచ్చాడేమో. ఒక చిన్న సలహా ఇచ్చి నేను ముగిస్తాను. బహుశా డ్యూటీలు అని చెప్పి బిజీగా ఉండి పిల్లలను నిర్లక్ష్యం చేశాం మేము. డ్యూటీలు అని చెప్పి భార్యాభర్తల సంబంధాలలో నిర్లక్ష్యం అయిందేమో. ఈ లాక్డౌన్లో నీవు నేను మన కుటుంబంతో, మన పిల్లలతో, మన భార్యతో లేక మన భర్తతో ప్రేమపూర్వకంగా ఎక్కువగా సమయం గడిపే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఇది మళ్ళీ ఇలాంటిది వస్తుందో రాదో, దేవుని బిడ్డలారా, ఇది మంచి సమయం, ఇది అనుకూలమైన సమయం అంటున్నాడు. మన కుటుంబ మేలు కొరకు దేవుడు ఇది చేస్తున్నాడు కనుక దీన్ని గుర్తుపెట్టుకొని నెగటివ్గా తీసుకోకుండా, అయ్యో మేము లాక్డౌన్ అయినాం, అయ్యో మా కష్టం అని అనకుండా, దేవుడు ఇందులో నుండి మంచిది తీసుకొచ్చినాడని చెప్పి నీవు, నీ భార్య, నీవు, నీ పిల్లలు దేవునికి సమీపముగా అయ్యి ఎక్కువ సమయాన్ని దేవునితో గడిపి
మీ పిల్లలతో, మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి మీ కుటుంబ జీవితంలో ఇంకా ఒక మెట్టు పైకి వచ్చి జీవించాలని కోరుకుందాం. ఈ ఉదయకాలమందు ఈ యొక్క తెగుల యొక్క కారణాలు 3 చెప్పాను. ఎన్నో ఉన్నాయి. 120 సార్లు ఈ తెగులు వచ్చాయని రాయబడి ఉంది కారణాలు. కానీ నేను అన్నీ చెప్పలే. దేవుని యొక్క అత్యున్నతమైన శక్తిని చూపించడానికి, మానవుని యొక్క మనోనేత్రాలు తెరవడానికి దేవుడు తెచ్చాడు. దేవునికి అవిధేయులై దూరంగా వెళ్ళిన వారికి విధేయత చూపించడానికి తెచ్చాడని చెప్పాను. దానికి రెమెడీ చెప్పాను. దానికి పరిహారం ఏందంటే, మోషే మాదిరి ధూపం వేద్దాం, అహరోను మాదిరి వీరిద్దరి మధ్యలో నిలబడదాం. మరి మన విశ్వాసులారా, అహరోను మాదిరి నిలబడదాం. ఆది సంఘం వారు పరోపకార్యాలు చేశారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినారు. ఆ విధంగా చేసి అనేకులను ఆకర్షించుకున్నారు. దేవుడు సమస్తమును మనం మేలు కొరకు జరిగిస్తున్నాడని పాజిటివ్నెస్ తీసుకొని దాని నుండి అభివృద్ధి చెందుదాం. దేవుడు అలాంటి కృప ఈ వారమంతలో దయచేయాలని కోరుకుంటూ దైవాశిష్యులతో ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారంలో నేను మర్చిపోయాను. మళ్ళొక్కసారి ఈ వారం ఒక ఆలస్యమైన జ్ఞాపకం చేస్తాను. మదర్స్ డే పోయిన ఆదివారం మనకుండే. ప్రపంచమంతట్లో అన్ని సంఘాలలో, కొన్ని సంఘాలలో, మరి పేపర్లో మనం చూసాం. దేవుడు మాతృత్వాన్ని ఒక భాగ్యంగా ఇచ్చాడు, దీవెనగా ఇచ్చాడు. కనుక ఈ ఉదయకాలమందు మాతృలంతా అనగా తల్లులంతా కూడా లేచి నిలబడితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల్లులారా, దయచేసి లేచి నిలబడండి. మా దేవా, మా ప్రభువా, మా తల్లిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమె ఇచ్చినటువంటి త్యాగపూరితమైన ప్రేమ, ప్రార్థన జీవితం బట్టే ఈనాడు నేను ఈ విధంగా నిలబడి ఉన్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగున ఇక్కడ నిలిచి ఉన్న మా సోదరీలు తల్లులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రయాసము వ్యర్థము కాకుండా మీరు దీవించండి. తిమోతి తల్లి, వారి నానమ్మ, వారి అవ్వ, వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తిమోతి గొప్పవాడయ్యాడు. మా సోదరుల యొక్క విశ్వాసాన్ని బట్టి, ముఖ్యంగా తల్లుల విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రాబోయే దినాలలో మంచి గృహణీయులుగా ఉండి మిమ్మును మీరు మహింపరచుకోండి. వారిని ఆశీర్వదించమని తల్లులైన వారి అందరిపై మీ చేతులు చాపి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను ఇంతకుముందే చెప్పాను, గత ఆదివారము మదర్స్ డే అని. మరి ఈ మధ్యలో మనది నర్సెస్ డే కూడా ఉంది. కనుక ఈ సమయాన దేవుడు మన చర్చిలో ఎంతోమంది నర్సులను ఇచ్చాడు. కనుక నర్సులందరూ కూడా దయచేసి మీరు లేచి నిలబడితే మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ నర్సెస్గా పనిచేస్తున్న వారు, రిటైర్ అయినటువంటి వారు కూడా లేచి నిలబడితే మీ కొరకు పాస్టర్మ గారు ముందుకొచ్చి ప్రార్థన చేసి మిమ్మల్ని దీవిస్తారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా మరి మే 12వ తారీఖు నర్సెస్ డే జరిపించుకున్నారు. మరి నర్సెస్ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మా దేవ, మా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి
ఒక ఆదివారం ప్రభా నేను స్తుతించుటకు, నీ యొక్క వాక్యం ధ్యానించుటకు, నేను ఆరాధించుటకు ప్రభా మీరు మాకు దయచేసిన యొక్క శ్రేష్టమైన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా మా సంఘంలో ఉన్న నర్సెస్ కొరకు, మా పట్టణంలో ఉన్న నర్సెస్ కొరకు ప్రభా, మరి మా దేశంలో ఉన్న నర్సెస్ కొరకు, మా ప్రపంచంలో ఉన్న నర్సెస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి 200 సంవత్సరముల క్రితము ప్రభా మీరు ఫ్లారెన్స్ నైటింగేల్ను తండ్రి మరి ఒక గొప్ప నర్సుగా మీరు దీవించినారు, ఆశీర్వదించినారు ప్రభా. మరి ఆమె మొదలుపెట్టిన ఈ యొక్క పరిచర్యను తండ్రి మీరు ప్రపంచమంతటా ప్రభా ఎంతో వ్యాపింపజేసి తండ్రి మరి నర్సులందరూ ప్రభా, మరి మిడ్వైఫ్స్ ఏమి, నర్సెస్ ఏమి ప్రభా, మా ప్రపంచానికంతా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఫ్లారెన్స్ నైటింగేల్ మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మరి అదే ప్రభా మరి డెడికేషన్ మా నర్సెస్ అందరిలో మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. మరి మా నర్సెస్ అందరి కొరకు ప్రభా మీరు ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు ఉంచి ఉన్నారని నమ్ముతూ, విశ్వసిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మరి నర్సెస్ చేస్తున్న పరిచర్యను ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారి హస్తాలను మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఏ పేషెంట్కైతే వారు ట్రీట్మెంట్ ఇస్తారో ప్రభా, ఏ పేషెంట్నైతే వారు తాకుతారో ప్రభా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క జాలి, నీ యొక్క కరుణ వారిలో నుంచి ప్రసరించినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. నీ యొక్క వెలుగు వారిలో నుంచి ప్రసరించి తండ్రి ఏ పేషెంట్ను ముట్టినప్పటికీ ప్రభా వారికి త్వరలో స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. మరి కేవలం స్వస్థతనే కాకుండా ప్రభా మరి వారు తండ్రి మరి తెలిసిన వారికి అందరికీ పేషెంట్స్కు అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యమును వారు ప్రకటించినట్లు, నీ యొక్క సువార్తను వారికి తెలియజేయనట్లు ప్రభా మరి మీరు సహాయం దయచేయండి. యేసుక్రీస్తుకు గొప్ప తండ్రి వైద్యుడని మరి అందరినీ ఆయన స్వస్థపరచగల దేవుడని ప్రభా మరి మా నర్సెస్ అందరూ, మిడ్వైఫ్స్ అందరూ ప్రభా మరి ఇతరులకు సువార్త చెప్పే భాగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగున చెప్పినప్పుడు ప్రభా మరి ఎంతోమంది తండ్రి మరి నీ యొక్క రక్షణ మార్గంలోనికి వచ్చినారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మా నర్సెస్ అందరూ ప్రభా మరి రిటైర్ అయిన వారేమి ప్రభా, మరి డ్యూటీలో ఉన్నవారేమి ప్రభా, సర్వీస్లో ఉన్నవారేమి ప్రభా, మరి నర్సెస్ ట్రైనింగ్ పొందుతున్న వారేమి ప్రభా, అందరినీ తండ్రి పేరు పేరు వరుసన ప్రభా మరి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఎంతో శ్రమకు ప్రభా వారు లోనే తండ్రి మరి నైట్ డ్యూటీస్ చేస్తూ, డే డ్యూటీస్ చేస్తూ ప్రభా మరి తండ్రి అనేక రోగులకు తండ్రి సహాయకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి రాకపోకలందు మరి తోడై ఉండండి ప్రభా, ఎటువంటి ప్రమాదం జరగకుండా తండ్రి మరి ఎటువంటి కష్ట నష్టములు జరగకుండా ప్రభా మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ప్రస్తుత సమయంలో తండ్రి ఈ యొక్క కరోనా వ్యాధి కొరకు ప్రభా మరి అనేక మంది నర్సులు తండ్రి కష్టపడుతున్నారు ప్రభా. మరి అనేకులు డ్యూటీస్కి వెళ్తున్నారు తండ్రి ప్రభా. మరి ఇటువంటి సమయంలో తండ్రి మరి వారికి మీరు రెండంతల భద్రతను, రెండంతల క్షేమంను, రెండంతల కాపుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క నర్సును నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క కష్టతరమైన పరిస్థితులలో ప్రభా వారు తమ ఫ్యామిలీస్ని వదిలి తండ్రి మరి ఎన్నో దినాలు కూడా ప్రభా కొంతమంది తమ కుటుంబాలను వదిలివేసి డ్యూటీలు చేస్తున్నారు ప్రభా. దినమనక, పగలనక, రాత్రనక ప్రభా మరి వారి డ్యూటీస్ చేస్తుండగా తండ్రి వారి శ్రమను మీరు ఆశీర్వదించండి, వారికి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. రిటైర్ అయిన నర్సెస్ను బట్టి ప్రభా వారి సర్వీస్ను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. అనేక మంది రోగులు వారి ద్వారా ప్రభా దీవింపబడినారని, ఆశీర్వదింపబడినారని నమ్ముతూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క సంవత్సరంలో తండ్రి మా నర్సెస్ అందరికీ ప్రభా మీరు ప్రత్యేకమైన ఆరోగ్యంను దయచేసి తండ్రి మీ యొక్క పరిచర్యలో ప్రభా, మీరిచ్చిన పరిచర్యలో ప్రభా ఇంకా ముందుకు సాగునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ ఏ నర్సుకి ప్రభా ఏ ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఏ అక్కర్లున్నాయో ప్రభా మీరు ఎరుగుదురు కనుక తండ్రి మరి వారికి నాయన మరి మానసికమైన ఆరోగ్యము, శారీరకమైన ఆరోగ్యము ప్రభా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఎన్నో ఒత్తిళ్లకు గురవుతుండగా ప్రభా మీరు వారికి నాయన శాంతి, సమాధానము, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ యొక్క కృపగల హస్తంలో, మీ యొక్క గుప్పిడిలో భద్రపరుచుకొని ప్రభా వారికి అనేక దీవెనలు, ఆశీర్వాదములు మీరు దయచేయమని, అనేకులకు ఇంకా ప్రభా మరి రానైన దినాలలో కూడా వారు దీవెనకరంగా,
ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభా, మీ యొక్క దీవెనలకు వారు తండ్రి మరి మార్గములుగా ఉండుటకు మీరు సహాయం దయచేయమని మా నర్సెస్ అందరిని బట్టి మరొకసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి ప్రభా వారిని నీ గుప్పిట్లో భద్రపరచుకోమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన మనము కర్తా మమ్ము దీవించు అనే పాట పాడుకుందాం. ఆ తర్వాత బ్రదర్ బెన్హర్ గారు మనని ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనంతో మనము ముగించుకుందాం. కర్తా మమ్ము దీవించు అనే పాట పాడుకుందాం. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బావుగా స్తుతింతుము, పారబందు చేరింకా స్తోత్రము చెల్లితుము. ఆమేన్. బ్రదర్ బెన్హర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. భూమిని ఆకాశం సృష్టించిన మా గొప్ప రాజా, వాటిలోని సమస్తాన్ని ఏలుచున్న మా రాజా, గొప్ప దేవా, ఈ మంచి తరుణం మాకు అనుగ్రహించినావు నాయన. నేను ఆరాధించగాను పూజించగాను సమయం అనుగ్రహించినావు. నీకు వందనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ఆలయంలో చేరి నీ వాక్యాన్ని నీ మాటల్ని ధ్యానించడానికి మంచి సమయం అనుగ్రహించినావు. నీకు వందనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అనేక సంఘాలునైనా ఇలా మరి తెరుచుకోవటం లేదు నైనా. మరి ఇంట్లో ఉండి మేమందరము నీ వాక్యాన్ని ప్రసంగాన్ని మేము ధ్యానిస్తున్నాం నైనా. మా పాటల ద్వారా మాటల ద్వారా నైనా మరి వాక్యం ద్వారా మేము బలపడుతున్నాం నైనా. నీకు వందనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. శారీరకంగా మరి మేము చర్చికి రాకపోయినా ఆత్మీయంగా మేమందరం ఒకటై ఉన్నాం నైనా. నీకు వందనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గొప్పదేవా, ఈ మరణమైన మరి డేంజరస్ కరోనా విషయం మేము ప్రార్థిస్తున్నాం నైనా. అనేక దేశాలకు నైనా విస్తరింపబడింది నైనా. మరి దీన్ని అరికట్టండి తండ్రి, దీన్ని అణిచివేయమని అడుగుతున్నాం నైనా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. గొప్పదేవా, ప్రేమగల తండ్రి జింగరస్ కైసరాజనైనా, దీన్ని అరికట్టే సామర్థ్యము నైనా, సమర్థత మీకుంది నైనా. మీరు దీన్ని అరికట్టమని అడుగుతున్నాం నైనా. అనేక దేశాలనైనా మరి దీన్ని బారిన పడి చనిపోయి ఉన్నారనైనా. మరి వారి కుటుంబాలకు నీ ప్రేమ నీ ఆదరణ చూపించమని అడుగుతున్నాం నైనా. గొప్పదేవా, ఇంకానైనా మరి మాలో ఏమైనా తప్పులు పాపాలను క్షమించి మీ సన్నిధానంలోకి వచ్చినైనా మరి నిన్ను ప్రార్థించే బిడ్డలుగా ఉండే బాధ్యత అనుగ్రహించాను తండ్రి. ఇంకా ఏమి కీడు జరగకుండానైనా, ఏం అపాయము జరగకుండానైనా నైనా మీ విశ్వాసులను భద్రపరచండి, కాపాడమని అడుగుతున్నాం నైనా. గొప్పదేవా, మరి పాస్టర్ గారు ఇంతవరకు నైనా మరి వాక్యం చెప్పిన విధంగా నైనా మరి ఎలాగొస్తుంది వైరస్ నైనా, తెగులు ఎలాగొస్తుంది, దానికి రెమెడీస్ ఏందో నైనా మరి అలాగా మేము ఉండే బాధ్యత అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా నడిచే బాధ్యత మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. గొప్పదేవా, మా శేష జీవితం ఇంకా మిలిగి ఉంటేనైనా నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా ఉండే బాధ్యత అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. గొప్పదేవా, అంతవరకు పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము సంపూర్ణంగా మేము జీవించే బాధ్యత మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నేను. అసంపూర్ణమైన జీవితము మేము జీవిస్తేనైనా మరి రేపపాటున మేము లేపబడంనైనా. మరి అలాంటి గుంపులో మేము ఉండకుండా లేపపడే గుంపులో మేము ఉండే బాధ్యత మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. గొప్ప దేవా, మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి మరి ఒకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం బట్టి నీకు వందనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గొప్ప దేవా, అనేక మందినైనా ఇంకా సంఘానికి వచ్చి నైనా నిన్ను ఆరాధించే బిడ్డగా స్తుతించే బిడ్డగా ఉండే బాధ్యత అనుగ్రహించండి తండ్రి. లాక్డౌన్ తీసేసే బాధ్యత అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. సంఘాల ద్వారాలు తెరవబడే బిడ్డగా ఉండే బాధ్యత అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. ప్రతిదీ నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాం నైనా. గొప్పదేవా, మరి ఒకసారి నిన్ను ఆరాధించే బిడ్డగా స్తుతించే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం నైనా. యేసు క్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేరిన మనందరికీ, అనగా ఇళ్ళల్లో కూర్చొని ఆరాధన చేసుకుంటున్న బిడ్డలందరికీ, మన సంఘస్థులకు, విశ్వాసములో ఎదుగుతున్న వారందరికీ, సార్వత్రిక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ఆమెన్.